Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కూటమిలో ఫోటోల రగడ, చంద్రబాబు సైలెంట్. ఏపీలోని కూటమి ప్రభుత్వం ఫోటోల వ్యవహారం వివాదంగా మారుతోంది. ప్రస్తుతం కూటమికి సారథ్యం వహిస్తున్న టీడీపీలో అయితే ఈ ఫోటోల వ్యవహారం మరింతగా దుమారం రేపుతోంది. రాష్ట్రంలో గత ఏడాది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రభుత్వ కార్యాలయాలలో ఎవరి ఫోటోలు పెట్టాలనే చర్చ తెర మీదకు వచ్చింది. వైసీపీ హయాంలో ప్రతి కార్యాలయంలోనూ అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఫోటోలను విధిగా పెట్టారు. అదే సమయంలో ఆయన ఫోటోలను పలు పథకాలపైన ముద్రించారు. కూటమి సర్కార్ వచ్చి రావడంతో జగన్ ఫోటోలు తొలగించింది. వీటి స్థానంలో కూటమికి బీజేపీ, టీడీపీ, జనసేనను ముందుకు నడిపించిన జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల ఫోటోలు పెట్టాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. దీంతో ప్రస్తుతం అన్ని శాఖల కార్యాలయాలు, కలెక్టరేట్ ఆఫీసుల్లోనూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల ఫోటోలు దర్శనమిస్తున్నాయి. ఇది గత కొన్నాళ్లుగా అన్ని ఆఫీసుల్లోనూ కనిపిస్తోంది. అయితే ఇప్పుడు బీజేపీ నుంచి కూడా ఫోటోల ప్రకటనలు వస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం కాకుండా ఉంచడంతో పాటు ఇటీవల బడ్జెట్లోనూ ఏపీకి సంబంధించి కీలక ప్రతిపాదనలు చేసిన తమ నేతలకు కూడా ప్రాధాన్యం ఉండాలని బీజేపీ నాయకులు కోరుతున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను కూటమి ప్రభుత్వం అన్ని కార్యాలయాల్లోనే పెట్టించాలని పట్టుబడుతున్నారు. అయితే ప్రస్తుతం గవర్నర్ కార్యాలయాల్లో మాత్రమే పీఎం ఫోటోలు ఉంటున్నాయి. మిగిలిన ఆఫీసుల్లో సీఎం, డిప్యూటీ సీఎం ఫోటోలే ఉంటున్నాయి. దీంతో తమ నాయకుడు నరేంద్ర మోడీ ఫోటోను కూడా జోడించాలని కమలనాథులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే టీడీపీ నేతల వాదన మరోలా ఉంది. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఫోటోను కూడా కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలన్నది వారి డిమాండ్గా ఉంది. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు 3000 కిలోమీటర్లకు పైగా నారా లోకేష్ పాదయాత్ర చేశారని, పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో పాటు ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయడంలో ఆయన పాత్ర ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ ఫోటో పెట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతున్నా సీఎం చంద్రబాబు కానీ, డిప్యూటీ సీఎం కానీ స్పందించకపోవడం గమనార్హం.